ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఫంక్షన్ అంతా సాఫీగా సరదాగా అయితే సాగిపోతూ ఉంటుంది. శోభ ఏమో అలానే ఎదురు చూస్తూ ఉండగా, ఎవరి కోసం? మన బంధువులందరూ వచ్చేశారు కదా శోభ, ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అనగానే, వీళ్ళు నాకు అసలైన బంధువులండి, వీళ్ళ రాకతోనే మన అమ్మాయి పూర్తిగా మన దగ్గర ఉండిపోబోతుంది అని అనగానే, అంటే అని అంటూ ఉండగా, అదేనండి, నేను చెప్పాను కదా సెట్ చేస్తానని, వాళ్ళే అదిగోండి వచ్చేశారు, మీరు వెళ్ళండి, ఇద్దరం మాట్లాడితే మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుంది, వాళ్ళకు నేను ఏం చెప్పాలో మొత్తం చెప్పేసి వస్తాను అని అనగానే, అలాగే శోభ, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నాం. ఈ ఫంక్షన్లో వాళ్ళను అవమానించడం మాత్రమే మన ప్లాన్. మన అమ్మాయి మన ఇంటికి రావాలి, రవి ఇల్లరిక పల్లుడుగా రావాలి. అంతకు మించి మాత్రం ఈ పార్టీలో ఒక చిన్న మిస్టేక్ అయినా జరిగి మన పరువు పోయింది అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మధ్యలోనూ కూడా తల ఎత్తుకోలేం, అర్థమవుతుంది కదా అని అనగానే, అబ్బా మీరేం టెన్షన్ పడద్దండి, నేను చెప్పినట్టే అంతా జరుగుతుంది, సరేనా, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక శోభా సురేంద్ర అయితే ఆ వ్యక్తులను పిలిచి, బాలు అంటే అతనే అని చెప్పేసి చూపిస్తుంది. అతన్ని మీరు ఎన్ని రకాలుగా అవమానిస్తారో అవమానించేసేయండి, ఇక వాడు ఫంక్షన్లో రెచ్చిపోయి పెద్ద పెద్ద గొడవ పెట్టుకోవాలి, మీతో గొడవ పెట్టుకుంటే నాకు చాలు, ఆ తర్వాత నేను ఎంట్రీ ఇచ్చి కథను ఎలా మలుపు తిప్పాలో అలా మలుపు తిప్పుతాను అని అనగానే, ఓకే మేడం, సరే అయితే చూస్తూ ఉండండి, ఒకే 10 నిమిషాల్లో వాడిని ఏ రకంగా మేము రెచ్చగొడతామో అని చెప్పేసి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా, నిజంగానండి మీరు చాలా గ్రేట్, నాకు మాట ఇచ్చినందుకు భలే నాకు నవ్వొస్తుంది, మీరు మౌనంగా ఉంటుంటుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను, కానీ ఫంక్షన్ అయ్యేదాకా ఇలానే ఉండండి అని చెప్పేసి మన మీనా అయితే బాలుని ఆట పట్టిస్తూ ఇక కితకితలు పెడుతూ భార్యాభర్తలు ఇద్దరు కూడా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు కదా. ఆ టైంలోనే వాళ్ళు వచ్చి కాళ్ళు తొక్కేసి వెళ్ళిపోతారు. ఏరా, కాళ్ళు తొక్కేసి వెళ్ళిపోతున్నావు, కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసేసి బాలు నిలదీయటంతో ఒక్కసారిగా మీనా, అమ్మ బాబోయ్, ఇప్పుడే అనుకున్నాను మళ్ళీ ఇంతలోనే గొడవ స్టార్ట్ అయిపోతుందా అని చెప్పేసేసి, అబ్బాయి ఏవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఏంట్రా అని చెప్పేసి వాళ్ళు మీదకి వస్తూ ఉంటారు. ఇక వెంటనే మీనా, ఏవండి మీరు నాకు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని చెప్పేసి అనగానే, అబ్బే నాకేం తగల్లా, అసలు నొప్పే లేదు, ఇదిగో తుడుచుకుంటే పోయేదానికి మనలో మనకెందుకు గొడవలు, నాకేం తగల్లా అని చెప్పేసేసి బాలు అంతల బాలుని అనుకుంటూ మళ్ళీ కూర్చుండిపోతాడు. ఇక వెంటనే మీనా, థ్యాంక్స్ అండి అని చెప్పేసి అనగానే, ఇలాంటివి ఇంకా ఫంక్షన్లో ఎన్ని చూడాల్సి వస్తుందో, వాడు జస్ట్ కాలు తొక్కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, కానీ చెప్పాను కదా మీనా, నిన్ను కానీ మా నాన్నను కానీ ఎవరైనా అంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి అనగానే, మీరు ఇలా సైలెంట్గా ఉండండి, నా జోలికి కానీ మావయ్య గారి జోలికి కూడా ఎవ్వరూ రారు, ఓకేనా, అక్కడ శృతి ఇందాక నుంచి పిలుస్తుంది, నేను పైకి వెళ్ళాలి అని చెప్పేసి మీనా స్టేజ్ మీదకైతే వెళ్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా శృతి, ఏంటి ఇందాక నుంచి నాకు కబురు పంపిస్తున్నావు అని అనగానే, చూడు ఇన్ని నగలన్నీ వేశారు, ఏ ఒక్కరికి కూడా శారీ కట్టడం రావటం లేదు, నువ్వే చాలా బాగా కడతావు, నాకు కొంచెం నువ్వు సెట్ చేయవా ప్లీజ్ 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 అని చెప్పేసి అనగానే, ఇక కాసేపు ఫంక్షనే కదా అడ్జస్ట్ అవు శృతి అని మీనా అనగానే, అమ్మో కాసేపు ఫంక్షనా, ఇవన్నీ వీడియోస్ తీసుకుని నేను నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోవాలి కదా, అందుకోసమే నీట్గా కనిపించాలి అని అనగానే, అలా అయితే రెడీ చేస్తాను ఉండు అని చెప్పేసేసి మీనా మొత్తం శారీనంతటినీ కూడా ఇక నీట్గా అంతా కూడా సెట్ చేస్తుంది. ఎస్, మీనా చేపడింది కదా, ఇప్పుడు చూడు శారీ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసేసి శృతి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. హలో వదిన గారు, పంతులు గారు కూడా వచ్చేశారు, స్టేజ్ మీద అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, ఇక నేను మా అమ్మాయికి ఏమో ఈ ఏర్పాట్లు చేస్తే మీరు మీ పెద్ద కొడలు రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చుతానన్నారు, ఏంటి రోహిణి తరపున బంధువులు ఎవరు వచ్చినట్టు నాకు కనిపించలేదే అని అనగానే, అదే వదిన గారు నేను అడుగుతున్నాను, ఉండండి ఇప్పుడే రోహిణిని తీసుకొని వస్తాను అని చెప్పేసేసి, పద వదిన వెళ్ళి రోహిణి దగ్గరికి వెళ్దామని అనేసరికి, ఎక్కడ మీ నాన్న అని చెప్పేసి అనగానే, అంటే అత్తయ్య గారు, అది యాక్చువల్గా నాన్న బయలుదేరే ఫ్లైట్ చాలా వరకు డిలే అవుతూ వస్తుందంట,
అందుకోసమే డాడీ ఇప్పటికీ కూడా రాలేకపోతున్నారు అని చెప్పేసి అనగానే, చాలు ఆపమని చెప్పేసి, మీ నాన్న వస్తున్నాడా రావటం లేదా ఒక్కసారి ఫోన్ చేయి, ఆ మనిషి ఎక్కడ దాకా వచ్చాడో, ఫ్లైట్ ఎక్కాడో లేదో, మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడో లేదో నేను కనుక్కుంటాను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక సిగ్నల్ సరిగ్గా ఉండటం లేదు కదా ఆంటీ, అందుకోసమే నేను ట్రై చేస్తున్నా కూడా అస్సలు ఫోన్ కలవటం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, పోనీలే ఇక్కడ దాకా వచ్చింది కదా వదినా, ఆ నల్లపూసలు ఏవో శృతి వాళ్ళ అమ్మ కూడా మన రోహిణికి అమ్మలానే కదా, ఆవిడ చేతుల మీదుగానే నల్లపూసలు గుచ్చిచ్చేద్దాం, పుట్టింటోళ్ళు రాకపోతే శృతి వాళ్ళని పుట్టింటుకోలుగా వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇక మన కామాక్షి అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఊరుకో వదినా, నీకేమీ తెలీదు, ఇప్పుడు చక్కగా రోహిణికి తాళి కట్టే ఫంక్షన్ చేపించేస్తే ఆ తర్వాత వాళ్ళ నాన్న జన్మలో చచ్చినా రాడు. అదే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ జరగకోకుండా చేస్తామే అనుకో, కూతురు ఫంక్షన్ జరిపించాలని వాళ్ళ నాన్న తప్పకుండా ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా వస్తాడు. వాళ్ళ నాన్న ఎప్పుడొస్తే అప్పుడే రోహిణికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ జరుగుతుంది. మీ నాన్న ఫోన్ చేస్తే చెప్పమ్మా, రాత్రికి వచ్చినా పర్వాలేదు, సపరేట్గా రేపు మన ఇంట్లోనే నీకు నల్లపూసలు గుచ్చుదాం, కానీ మీ నాన్న రావాల్సిందే, సరేనా అని చెప్పేసేసి ఇక వెంటనే, ఇంకేం చూస్తున్నావు, పద, నలుగురిలోనూ కూడా రోహిణి బంధువులు రాలేదు అని నా పరిస్థితి తలదించుకోవడమే కదా అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకైతే వెళ్ళిపోతారు. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన కానించి శృతి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్లో మీనానే మొత్తానికి చేయమని చెప్పేసి అంటూ ఉంటుంది కదా శృతి. అందుకోసమే మీనా అయితే పంతులు గారికి మొత్తానికి హెల్ప్ చేస్తూ ఇక పసుపు మొత్తం అంటించటం, నల్లపూసలు గుచ్చటం అంతా జరుగుతూ ఉంటుంది. అమ్మ బేబీ, ఇందాక నీకు గోల్డ్ చైన్ ఇచ్చాను కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే, అవును మమ్మీ, గోల్డ్ చైన్ అప్పుడే వేసుకోకూడదు కదా, శారీ మీద నగలే కదా వేసుకోవాలి, ఆ మాత్రం నాకు తెలుసులే మమ్మీ, మరీ నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నావు, ఇక్కడే పెట్టాను అని అనగానే, అదేంటది, ఇక్కడ పెట్టిన గోల్డ్ చైను కనిపించకపోవటం ఏంటి, నీ మెడలో బంగారపు నగలన్నీ ఉన్నాయి, ఇక్కడికి తీసుకుని వచ్చిన చైను మాత్రమే కనిపించడం లేదంటే ఏదో కావాలని చేసిన పనే ఉంది, ఎవరో చేతివాటాన్ని మొత్తానికి చూపించుంటారు అని చెప్పేసి అనగానే, మమ్మీ నువ్వు కంగారు పడద్దు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి అయితే. కంగారు పడకూడదు ఏంటి బేబీ, అయినా మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అపర కోటీశ్వరులు, వాళ్లకు ఒక చైన్తో పనేమీ లేదు, ఇక్కడ ఉన్నది ఒక్క మీనానే ఇందాక నుంచి పంతులు గారికి పసుపు అందించడం, కుంకుమ అందించడం అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఏంటి మీనా, ఇదంతా నీ పనేనా అని చెప్పేసి అనగానే, అదేంటండి అలా అడుగుతున్నారు, చైన్ తీసుకోవాల్సిన అవసరం నాకేముంది అని అనగానే, ఏమో నీకేం అవసరం ఉందో మాకెలా తెలుసు, నీ తోటికొడలేమో నగలు ఏమో పైనుంచి కింద దాకా వేసుకుంది, నువ్వేమో పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నావు కదా, అందుకోసమే నీ చేతివాటాన్ని చూపించి నీ బస్తీ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శిస్తున్నావేమోనని అడుగుతున్నాను అని చెప్పేసేసి శోభ అయితే అంటూ ఉంటుంది. అయ్యో వదిన గారు, మీనా అలాంటిది కాదు అని ప్రభావతి కూడా నోట్లో నుంచి మాట బయటకు రాలేదు, కానీ అలానే అంటూ ఉంటుంది. ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెతకండి అని చెప్పేసి అనగానే, ఎక్కడ ఉంటే తప్పకుండా ఇక్కడే కనిపించేది కదా, ఎవరో తీసేశారు కాబట్టే కనిపించడం లేదు అని చెప్పేసి అనగానే అప్పుడు మీనా అంటూ ఉంటుంది, అలా అయితే నా చేతిలో ఏమీ లేవు, నా దగ్గర ఒక బ్యాగు లేదు, ఒక పర్సు లేదు, నేను చైన్ ఎలా తీస్తాననుకుంటున్నారు, నేను బస్తీ నుంచే రావచ్చు, కానీ కష్టపడి పని చేస్తాను, అంతే తప్ప బంగారాల మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు, ఒకవేళ ఉన్నా కూడా నా భర్త నాకు ఏదైనా కష్టపడి సంపాదించి చేపిస్తాడు, అంతేకాని ఇంత కర్మ నాకేమీ పట్టలేదు, ఇప్పుడే తేలుస్తాను ఉండండి అని చెప్పేసేసి ఈ పసుపుని మాత్రం నేనే కదా రాశాను, ఆ బంగారపు చైన్కి కూడా పసుపు అంటింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు చూపిస్తే ఎవరి చేతికైతే నాతో పాటు పసుపు ఉంటుందో వాళ్ళే చైన్ని దొంగతనం చేసినట్టు అని అనగానే, అమ్మో ఈ శోభ నా బ్యాగ్లో వేసుకోమనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా నా బ్యాగ్లో వేసేసానే, ఇప్పుడు నా చేతులకి పసుపు అంటింది, ఇప్పుడు నేనే దొంగనని తెలిసిపోతాను, ఈ శోభకు సహాయం చేయడమేమో కానీ నలుగురిలోనూ నా పరువు పోయింది అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉండగా, ఇదిగోండి ఈవిడికే కనిపించింది పసుపు అని అనగానే, మమ్మీ నీ ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళ, తను నీ ఫ్రెండ్ అని పరిచయం చేసావు కదా, అలాంటిది మీనాని ఏమో బస్తీ జనాలు అని అన్నావు, అలాంటప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అనగానే, అంటే శోభ నువ్వు ఇందాక పట్టుకోమని ఇచ్చావు కదా, నేను పట్టుకోవడం మర్చిపోయి బ్యాగ్లో వేసుకున్నాను, అంతే అంతే అంతే, ఇదిగోండి చైన్ పంతులు గారు, కింద నాకు చాలా పనులున్నాయి, వస్తాను శోభ
అనవసరంగా పరువు పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఇక తన ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది. ఇందాక ఆ బాలుగాడు కాలు తొక్కిన నోట్లో నుంచి మాట అనలేదు, ఇప్పుడు ఇంత పెద్ద జరుగుతుంది, భార్య మీద ఇంత నిందలు వేశాను, ఈ బాలుగాడు ఇక్కడే ఉండి స్టేజ్ మీదకు వచ్చి రచ్చరచ్చ చేస్తాడనుకుంటే ఈ బాలుగాడేంటి ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పేసి శోభా సురేంద్ర అంతా చూస్తూ ఉంటుంది. గ్లాస్ డోర్స్ వేసేస్తారు కదా, గ్లాస్ డోర్స్ బయట అయితే మన ఇక బాలు అయితే ఉంటాడు. వీడు ఉన్నాడేమో అనుకున్నాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది శోభ అయితే. ఎందుకంటే రోహిణి వచ్చేసి ఇప్పుడు మా అత్తయ్య నా మీద కక్ష సాధింపు చర్యలు తప్పకుండా చేసిద్దే విద్య, ఇంతకీ నువ్వు తీసుకుని వచ్చిన వాడెక్కడే, బాలుని మందు తాగించమని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాలుని వెనక ముందు ఆలోచించుకోకుండా ఒకటే మా ఆంటీ తిట్ల వర్షం కురిపించాలి అంటే బాలు ఈ ఫంక్షన్లో ఫుల్లుగా తాగాలి, గొడవ పడాలి, పార్టీలో కింద పడిపోవాలి అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. వాడు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాళ్లేవే అని చెప్పేసి అనగానే సరే అయితే పార్టీ అయ్యే లోపల పెద్ద గొడవ జరిగి తీరాల్సిందే, బాలు మందు తాగాల్సిందే అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుందా. ఇక వాడు ఇష్టం వచ్చినట్టు వాగటంతో ఏం చేస్తాము, హ్యాపీగా తాగుతున్నావు, ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ ఫంక్షన్కే వెళ్ళాలి, నీలాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇదిగో గ్లాస్ పట్టుకుంటే ఎవరేమనుకుంటారా, భార్యకి ఇచ్చిన మాట గుర్తుకు వస్తుందా, ఇలాంటివన్నీ తలుచుకుంటుంటేనే ఇక పార్టీ బయట వాళ్ళదైతే హ్యాపీగా ఉండొచ్చు అనిపించేది, నువ్వు తాగు అని చెప్పేసి అంటూ ఉండగా తాగేసేసి ఇక బాలుని రెచ్చగొట్టాలనుకున్నవాడు వాడే ఫుల్గా డ్రింక్ చేసి కింద పడిపోతాడు. విద్య వచ్చి షాక్ అయిపోతుంది. ఈడియట్, ఇలాంటి వాడిని నమ్మా, నేను అనవసరంగా ఫంక్షన్కి రమ్మని చెప్పింది, ఈ విషయం ఇప్పుడు రోహిణికి తెలిస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, దేవుడా అని చెప్పేసేసి ఇక విద్య కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా రవి వచ్చేసేసి నల్లపూసల ఫంక్షన్లో మన శృతికి చక్కగా ఫంక్షన్ అయితే ఇక నల్లపూసలైతే గుచ్చిన మంగళసూత్రాన్ని అయితే వేస్తారు కదా, ఇక అందరూ చక్కగా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక శృతి ఎప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీనే చూపిస్తాను కదా, ఇప్పుడు మా మామ్ని డాడ్ని కూడా పరిచయం చేస్తాను, ఇదిగోండి మా మామ్ డాడ్ అని చెప్పేసేసి నా కోసం మా అమ్మ వాళ్ళు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారో చూసారా అని చెప్పేసి శృతి మధ్య మధ్యలో తన సోషల్ మీడియా ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కిందకి వచ్చేసిన తర్వాత బాలు వచ్చి మీనా ఏంటి అలా ఉన్నావు, నిన్నెవరేమైనా అన్నారా చెప్పు అని అనగానే అబ్బే అదేం లేదండి, నన్నెవ్వరూ ఏమీ అనలేదు అని చెప్పేసి అనగానే కానీ నీ ముఖం చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది అని అనగానే నన్నెవరేమైనా ఎందుకు అంటారండి, అయినా నా సంగతి తెలిసిందే కదా, ఎవరేమైనా నన్ను ఊరికి అంటే నేను ఊరుకుంటానా అని అనగానే అది నిజమేలే, మా అమ్మకి అప్పుడప్పుడు చురకలు అంటిస్తావు, అలాంటిది బయట వాళ్ళు ఏమనంటే నువ్వు ఊరుకుంటావా, నాకు తెలిసిన ఈ సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక ఎలాగో ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి మెల్లమెల్లగా అందరూ భోజనాలు చేస్తూ ఉండండి అని చెప్పేసి శోభా సురేంద్ర అయితే అందరికీ అంటూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక శోభా సురేంద్ర ఇప్పుడు నలుగురిలోనూ కూడా అవమానించాలని చెప్పేసేసి అక్కడ వంట వాళ్ళకు సైగ చేస్తుంది. ఇంకేముంది, ఏంటమ్మా అక్కడ తిని పడేసిన ప్లేట్లు చాలానే ఉన్నాయి, పని కోసం వచ్చి పార్టీకి వచ్చినట్టుగా ఇద్దరు మొగుడు పిల్లలు ఎంజాయ్ చేసుకుంటున్నారేంటి, అక్కడ ఎంగిలి పనులు చాలానే ఉన్నాయి, ఇక ఆ ప్లేట్లన్నీ వచ్చి కడగండి, ఎంగిలి ప్లేట్లు ఎవరు కడుగుతారనుకుంటారు, పని కావాల్సి వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా పని చేస్తామంటారు, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓనర్ లాగా బిల్డప్ కొడుతున్నారు, వెళ్ళండి, క్రౌడ్ ఎక్కువైంది, భోజనాలు చాలా బాగా జరుగుతున్నాయి, ఎంగిలి ప్లేట్లన్నీ వెళ్ళి తొందరగా క్లియర్ చేయండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు ఎవడ్రా నీకు ఎంగిలి ప్లేట్లు కరిగేటట్టు కనిపిస్తున్నారు అని చెప్పేసేసి షర్ట్ అయితే పట్టుకుంటాడు. నాకు ఇదే కథ కావాలి అని చెప్పేసేసి శోభా సురేంద్ర అలానే చూస్తూ ఉంటుంది. ఫంక్షన్లో గొడవ జరుగుతుండటంతో అందరూ బాలుని అలా చూస్తూ ఉండగా అమ్మయ్య అని అటు రోహిణి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఏమండి వదిలేసేయండి అని అనగానే ఏంటి రోహిణి వదిలేసేది, ఏంటి మీనా వదిలేసేది, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ కంటికి ఫంక్షన్లో పనులు చేసేవాళ్ళు ఎవరు, ఫంక్షన్కి వచ్చేవాళ్ళు ఎవరో తెలియటం లేదా అని అనగానే అంటే ఇది శోభా సురేంద్ర గారి ఫంక్షన్, కోటీశ్వర్ల ఫంక్షన్, ఈ ఫంక్షన్కి అందరూ వాళ్ళకు తగ్గట్టే కోటీశ్వర్లు వస్తారు కానీ మీలాంటి వాళ్ళు వస్తారని అనుకోలేదు, పని వాళ్ళు అనుకున్నాను అని చెప్పేసి అనగానే ఓహో ఈ ప్రపంచంలో అందరూ కూడా కోటీశ్వర్లు అయితే రాసుకుంటారనమాట, మాలాగా ఉంటే ఎవరికైనా ఏదైనా నువ్వు తెలుసుకోకుండా మాట్లాడేస్తావా, నీకెంత ధైర్యం రా అని చెప్పేసేసి
ఆ చెంప ఈ చెంప పగల కొడుతూ ఉంటారు. ఇదంతా నువ్వు కావాలనే చేసినట్టు అనిపిస్తుంది. నిన్నిలా వదిలిపెట్టనురా. అసలు నువ్వు నన్ను అడగడం ఏంట్రా ప్లేట్లు కడగమని చెప్పేసి. నీలాంటి వాడిని ఎవరు పనిలోకి పెట్టుకున్నారో, నీ ఈవెంట్ మేనేజర్ ఎవరో వాళ్ళని కనుక్కున్నాను అనుకో, ఇలాంటి వాడిని పెట్టుకుంటే ఫంక్షన్లో ఇలాంటి వాళ్ళ వల్ల గొడవలు జరుగుతాయని అర్జెంటుగా నిన్ను ఉద్యోగం నుంచి పీకించేశానని అనుకో, ఈవెంట్ మేనేజర్ నిన్ను తప్పకుండా తీసి పక్కన పడేస్తాడు. నీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. అప్పుడైనా సరే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు పని వాళ్ళో ఎవరు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళో నీకు తెలుస్తుందిరా అని చెప్పేసి బాలు అయితే మీనా ఎంత చెప్తున్నప్పటికీ కూడా, సత్యం ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళను తీసేయాల్సిందే. ఏంటి నాన్న ఈ ఫంక్షన్లో ఇక శృతి వాళ్ళ గురించి ఎవరికి గొడవలు ఏమీ జరగటం లేదు. నా భార్యకి అవమానం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫంక్షన్ మీరు జరిపించుకోండి. మీ ఫంక్షన్లో ఎంత సరదాగైనా ఉండండి. కానీ నా భార్యని ఎక్కడ ఎవరేమన్నా నేను ఊరుకోను అని చెప్పేసేసి, ఎక్కడ్రా ఆ మేనేజర్ ఎక్కడా, ఫోన్ నెంబర్ ఉందా, చేస్తా చేస్తా అని అనగానే, అన్నా 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 ఏదో డబ్బుకి కక్కుర్తిపడి నలుగురిలోనూ కూడా మిమ్మల్ని అవమానించాలంటే ఈ రకంగా అవమానించానన్నా, చివరాఖరికి నువ్వు నా బతుకు తెరువు మీదే కొడతానంటావేంటన్నా. అన్నా పిల్లలు కడవాడినన్నా, ప్లీజ్ అన్నా మా మేనేజర్కి కాల్ చేయొద్దన్నా. ఈ ఫంక్షన్లో డబ్బుకి కక్కుర్తిపడి ఇదంతా చేశానన్నా. ఇలా మిమ్మల్ని అవమానించమని నాకు డబ్బిస్తేనే చేశానన్నా అని అనగానే ఒక్కసారిగా బాలు, ఎవరు మాకు డబ్బిచ్చింది ఎవరు అని అనగానే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలానే చూస్తూ ఉండటంతో ఆ వ్యక్తి శోభాచంద్ర వైపు అయితే చూపిస్తాడు. ఒక్కసారిగా శోభాచంద్ర, ఈడియట్, నేను నీకు డబ్బు ఇవ్వడమేంట్రా అని చెప్పేసి అనగానే, అదేంటి మేడం గారు, ఇక ఈ పార్టీలో బాలుని మీనాని అవమానించినట్టు చేస్తే నాకు ఎక్స్ట్రా క్యాష్ ఇస్తానని చెప్పి ఇచ్చారు కూడా, మళ్ళీ తిరిగి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనగానే, ఈడియట్, ఎవర్రా నువ్వు, బాలు కాదురా నిన్ను ఉద్యోగంలో నుంచి తీపించేది. నేనే మీ మేనేజర్కి కాల్ చేపించి ఉద్యోగంలో నుంచి తీపిస్తాను. నా మీద నిందలు వేస్తావా? ఈ ఫంక్షన్ జరిపించుకుంటుందే నేను. నా కూతురికి గ్రాండ్గా జరిపించాలని నేను అనుకుంటే నా కూతురు ఫంక్షన్లో గొడవలు జరగాలని నేనెందుకు కోరుకుంటాను అని చెప్పేసి శోభా సురేంద్ర అంటూ ఉంటుంది. ఇక వెంటనే మన శృతి వచ్చేసేసి, ఆపు మమ్మీ, ఆపేసేయి, పాపం శుభం తెలియని ఆ వ్యక్తిని జాబ్లో నుంచి తీసేస్తానని ఎందుకంటావు అని అనగానే, మరి లేకపోతే చూసావా బేబీ వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి అనగానే, అతను నిజాలే మాట్లాడుతున్నాడు మమ్మీ అని చెప్పేసి అనగానే, బేబీ నువ్వు కూడా ఏంటి, బాలు మీద నీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, అలాంటిది వాళ్ళు గుడ్డిగా మీ అమ్మ పేరు చెప్పేస్తే నేను అలాంటి దానిని నమ్మేస్తావా బేబీ అని అనగానే, నమ్మాల్సి వస్తుంది మ్యామ్, నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అతనికి డబ్బు ఇచ్చింది నువ్వే. నేను కూడా భోజనం చేద్దామని వచ్చాను, వెరైటీస్ అన్నీ షూట్ చేసుకుంటున్నాను. నువ్వు అతనికి డబ్బు ఇవ్వటం, నేను ఇంటిలోనే ఉండిపోవాలి, ఇక రవి ఇల్లరిక పల్లుడుగా రావాలని నువ్వు వాడికి ఎంత చెప్పావో, ఎంత నూరిపోసావో, ఆ అబ్బాయికి ఎన్ని డబ్బులు ఇచ్చావో మొత్తం వీడియోలో రికార్డ్ అయింది అని శృతి చెప్పంగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే మన బాలు అయితే ఒక్కసారిగా ఇదంతా కూడా వీళ్ళు చేశారా అని చెప్పేసి షాక్ అవ్వంగానే, ఇక మన బాలు మీనా వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట అనుకోకముందే, ఏంటోని ఈ శోభాచంద్ర కిట్టి పార్టీలో బోలెడన్ని మోటివేషన్స్ మాటలు చెప్తూ ఉంటుంది. కానీ కూతురు విషయంలో వచ్చేసరికి కూతురు కాపురం నాశనమైపోయినా పర్వాలేదు, కానీ కూతురు తన ఇంట్లోనే ఉండాలని చూస్తుంది. ఇలాంటి తల్లిని ఎక్కడా చూడలేదు. పెద్ద కిట్టి పార్టీలో మాత్రం చాలా బాగా అలంకరించుకొని వచ్చేసి ఇక దేశాన్ని ఉద్ధరించేటట్టు భలే భలే కొటేషన్స్ చెప్తుందే ఈ శోభ మాత్రం. కానీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఇన్ని నటించిందా అని అనగానే అప్పుడే అనుకున్నాను, రిసెప్షన్ కూడా సరిగ్గా చేయలేని ఈ శోభా వదిన ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టింది నల్లపూసల ఫంక్షన్ కనంగానే నల్లపూసల గురించి ఫంక్షన్ చేసినట్టు లేదు. ఇక ఈ అమ్మాయిని కూతుర్ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోవడం కోసం ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసింది అని చెప్పేసేసి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం కన్నతల్లమ్మ, ఇక డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా సరే కూతురుకి పెళ్ళైన తర్వాత కూతురు సంతోషంగా అత్తారింట్లో కాపురం చేసుకోవాలనుకుంటారు. కానీ స్వార్థంతో కూడిన మనిషి శోభాచంద్రని అస్సలు అనుకోలేదు. ఉంటుంది, కూతురు అల్లారు ముద్దుగా పెరిగింది, అత్తారింట్లో ఏం కష్టాలు పడుతుందోనని ఏ తల్లికైనా ఉంటుంది. కానీ నీ స్వార్థం కోసం వేరే వాళ్ళని బలి చేసుకుంటావా? పాపం వాళ్ళిద్దరిని చూస్తుంటుంటే జాలేస్తుంది. నీ స్వార్థం కోసం ఫంక్షన్లో వాళ్ళిద్దరిని కూడా పని వాళ్ళని చేసేస్తావా? అమ్మో శోభా సురేంద్ర, నీ దగ్గర ఇంత
స్వార్థం ఉందని అస్సలు అనుకోలేదు. ఇక నుంచి అందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని ఈ ఫంక్షన్‌కి వచ్చిన తర్వాత మాకు కూడా అర్థమైంది అని చెప్పేసి కిట్టి పార్టీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా శోభా సురేంద్ర గురించే తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అర్థమైందా మమ్మీ? ఇక నా మీద నువ్వు ప్రేమతో చేసావనుకున్నాను మమ్మీ. కానీ ఇక రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవటం కోసం ఇంత భారీగా కుట్ర పన్ని చివరాఖరికి నా తోటికొడలైన మీనాని, బాలుని ఇంత రకంగా అవమానిస్తావని అనుకోలేదు. ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇంకొకసారి నువ్వు ప్లే చేయొద్దు మమ్మీ అని చెప్పేసేసి ఇక వెంటనే వెళ్ళిపోదాం పదండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మా, ఏదో మీ అమ్మగారు అలా చేసి ఉంటారు, కానీ నువ్వెందుకమ్మా శృతి, ఆలోచించి మాట్లాడాలి కదమ్మా అని అనగానే, ఏంటంటే ఆలోచించి మాట్లాడేది? మౌనిక ఫంక్షన్లో మీరు అలానే చేస్తున్నారా అని చెప్పేసేసి అంటూ ఉండటంతో ఇక వెంటనే, అది కాదమ్మా, స్టేజ్ మీద మీ అమ్మవాళ్ళు పెట్టిన నగలు, మీ అమ్మవాళ్ళు పెట్టిన పట్టు చీరలు ఉన్నాయమ్మా, పాపం తీసుకొని వెళ్ళకపోతే మీ అమ్మగారు బాధపడతారు అని అనగానే, ఆ నగలన్నీ తీసుకొని వెళ్తే మా మామ్ దృష్టిలో నేను ఇంకా చీప్ అయిపోతాను ఆంటీ. ఆ నగలేమీ నాకు అవసరం లేదు. అంతగా నాకు నగల మీద కోరికే ఉంటే నా రవిని నాకు చేపిచ్చి ఇస్తాడు తప్ప మా మామ్ నగలేమీ నాకు అవసరం లేదు. సారీ రవి. ఇక మా మామ్ ఇదంతా చేసినందుకు బాలు మీనా సారీ, మా మామ్ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని అనగానే, లేదు శృతి, మేమే మీకు తిరిగి థ్యాంక్స్ చెప్పాలి. మీ మామ్ ఇంత పని చేసినప్పటికీ కూడా తల్లిని వెనకేసుకుని రాకోకుండా తోటికొడలుగా నా పరువుని కాపాడావు. మీ అమ్మ గురించి ఆలోచించుకోకుండా మా ఇద్దరి పరువు గురించి ఆలోచించి అందరిలోనూ నిజం బయట పెట్టకపోతే ఈరోజు నేను ఇంకా ఏడుస్తూ ఉండేవాళ్ళం. మా హ్యాపీనెస్కి నువ్వే కారణం. నువ్వెందుకు మాకు సారీ చెప్పాలి అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే రాజేష్ అయితే, ఒరేయ్ నేను ఆల్రెడీ వచ్చేసానురా అని చెప్పేసి అనగానే, సరే అయితే మేము కూడా వస్తున్నాం పద అని చెప్పేసి అందరూ అయితే పార్టీలో నుంచి కార్లీకి ఇంటికైతే వెళ్ళిపోతారు. నలుగురిలోనూ పరువు పోయిన తర్వాత ఇక వెంటనే సురేంద్ర వచ్చి, చెప్పాను కదా శోభ, నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇంత పెద్ద ఫంక్షన్లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ అయినా పరువు పోయేది మనకేనని చెప్పేసేసి, ఎప్పుడైనా సరే మన చేతికి మట్టంటుకోకుండా పనులు చేయాలి. కానీ ఇంతమంది జనాల మధ్యలో మనం ప్లాన్ చేస్తే ఒక్క చిన్న ప్లాన్ అయినా లీక్ అయితే ఇంతమంది మధ్యలో ఇప్పుడు పరువు పోయింది. అదే నువ్వు ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా గింక్షన్ ఏమీ లేకోకుండా ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బలు పెరుగుతుందని ఆలోచించి కొంపలో నిప్పు పెడితే మన అమ్మాయి ఎప్పుడో మన ఇంటికి వచ్చేది. నిన్ను నమ్మి ఊకొట్టాను చూడు, ఇప్పుడు చూడు ఫంక్షన్లో అందరూ కూడా ఇప్పటిదాకా మనకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మన స్వార్థం గురించి, కూతురు కాపురం మనమే పాడు చేస్తున్నామని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే, వదిలిపెట్టను. ఆ ఇంట్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ఆ బాలుగాడు నన్ను అన్నన్ని మాటలు మాట్లాడతాడా? వదిలిపెట్టనండి. ఆ ఇంట్లో తోటికొడల మధ్య యుద్ధాలు సృష్టించకపోతే నా పేరు శోభా సురేంద్రే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ఆ ఇంట్లో తోటికొడల్ని విడగొట్టడానికి ఇక మన శృతి వాళ్ళమ్మ ఎంచుకోవలసిన దారి కేవలం ఒక రోహిణి మాత్రమే. ఎందుకంటే రోహిణి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని రోహిణిని అడ్డు పెట్టుకొని తన కూతుర్ని ఇంటికి వచ్చేటట్టు ఆ ఇంట్లో జరిగే ప్రతి సంఘటన ఇక రోహిణి ద్వారా తెలుసుకొని రోహిణి ద్వారా ఇప్పుడు కథ నడపబోతుంది ఇక మన శోభ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఫంక్షన్